ఓకే, ఈ వీక్ మన స్టోరీని చెప్పుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చుని చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకోండి. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే ఊజు అనే ఒక దేశంలో యోబు అనే ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆయన దేవుడి యందు భయభక్తులు కలిగిన ఒక మంచి వ్యక్తి. చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేవాడు. దేవుని మాట వింటూ ఉండేవాడు. చక్కగా యథార్థమైన హృదయంతో ఎటువంటి తప్పులు చేయకుండా చక్కగా జీవించేవాడు. అయితే ఈయన చాలా డబ్బు ఉందన్నమాట. ఆయనకి బోల్డని గొర్రెలు, ఒంటెలు తెలుసా మీకు? క్యామెల్స్ ఉంటాయి కదా, ఒంటెలు, నెక్స్ట్ గాడిదలు, ఎద్దులు, ఇలా బోల్డ్ ఉన్నాయి. చాలామంది పని వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే ఈయనకి 10 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 10 మంది. అందులో 7 మెంబర్స్ ఏమో అబ్బాయిలు, 3 మెంబర్స్ ఏమో అమ్మాయిలు. అయితే ఈయన చక్కగా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు ఈయనకి. చాలా చక్కగా హ్యాపీగా ఉంటున్న టైంలో ఒకరోజు ఏమైందంటే, ఆయన చక్కగా ఆయన ప్లేస్లో కూర్చుని ఆయన చక్కగా ఆయన వర్క్స్ అవి ఆయన కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆయన వర్క్స్ ఎవరెవరికి ఏమేమి పనులు చెప్పాలి అవి చేస్తూ ఆయన పనులు ఆయన ఉన్నారన్నమాట యోబు గారు. అయితే ఒక పనోడు పరిగెట్టుకుని వచ్చాడు. వస్తే ఏంటి అని చెప్పేసి, ఏంటి ఏమైంది అని చెప్పేసి అంటే, అప్పుడు అంటాడు, ఆ పనోడు వచ్చి అంటాడు పరిగెట్టుకుని, అయ్యగారండి మన గొర్రెలన్నీ మందంతా మన గొర్రెల మందు ఉంది కదండి, ఆ మంద దగ్గర ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ మంద అంతటిని దహించేసిందండి. మొత్తం ఆ మంద అంతటిని దహించేసిందండి. అక్కడ ఉన్న మంద అండ్ అలాగే మనుషులు కూడా చచ్చిపోయారండి, గొర్రెలన్నీ కాలిపోయినాయండి అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అయ్యో అని చెప్పేసి బాధపడతాడు యోబు. ఇంకా ఇతను చెప్తూనే ఉంటాడు, ఇంకా కంప్లీట్ చేయలే ఈయన మాటలు. చెప్తూ ఉండగా ఇంకొక పనోడు పరిగెట్టుకుని వచ్చాడు. వచ్చి అతను అంటాడు, అయ్యగారండి ఇదిగోండి పక్క దేశం వాళ్ళు మన ఒంటెల్ని 2 గుంపుల్లో వచ్చి వాళ్ళు మన ఒంటెలన్నిటిని ఎత్తుకెళ్ళిపోయారండి అని చెప్పేసి అంటాడు. అంటే వాళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోయారండి. అడ్డొచ్చిన సర్వెంట్స్ గట్రా ఉంటారు కదండి, పని వాళ్ళు అడ్డొచ్చారని చెప్పి వాళ్ళని చంపేశారండి అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళందరినీ చంపుతుంటే నేను ఒక్కడినే పరిగెట్టుకుని వచ్చేసానండి మీకు చెప్పడానికి అని చెప్పేసి అంటాడు అన్నమాట. అంటే ఇంకా అతను చెప్తూ ఉంటాడు. సెకండ్ అతను మళ్ళీ 3 ఆయన పరిగెట్టుకుని వస్తాడు. వచ్చి అయ్యగారండి ఇదిగోండి మన గాడిదలు అండ్ అలాగే గాడిదలు మేత మేస్తుండగా ఎద్దులేమో పొలం దున్నుతున్నాయండి. ఆ టైంలో వేరే దేశం వాళ్ళు వచ్చి మన ఈ గాడిదలను ఎద్దులను పట్టుకెళ్ళిపోయారండి. నేను అక్కడ అడ్డుకుంటున్న పనుల్ని శుభ్రంగా చంపేశారండి. నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చానండి అని చెప్తాడు. మళ్ళా చెప్తే ఇంకా ఇతను బాధపడుతూ ఉంటాడు అన్నమాట. అయ్యో అన్నీ పోయినాయి అని చెప్పేసి బాధపడుతుంటే ఇంకా వీళ్ళు చెప్పారు కదా, అతను చెప్తూ ఉండగా ఇంకొక అతను పరిగెట్టుకుని వచ్చి అయ్యగారండి అరణ్యంలో నుండి గట్టిగా గాలి విసురుకొని సుడిగాలి వచ్చిందండి. వచ్చి మీ 10 మంది పిల్లలు భోంచేస్తున్న ఇంటిని కొట్టిందండి. ఆ ఇల్లు మొత్తం కూలిపోయి పడిపోయిందండి. పిల్లల మీద పడిపోవడం వల్ల పిల్లలందరూ చచ్చిపోయారండి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా యోబుకి తట్టుకోలేకపోతాడు. అప్పటికే ఏం పోయినాయి? గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పని వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తన కన్న కొడుకు కూతుర్లు కూడా చచ్చిపోయారు. ఇంకెవ్వరు లేరని చాలా ఏడుస్తూ అతను ఏం చేస్తాడంటే, యోబు తన బట్టలు దింపుకొని ఏడుస్తూ ఇంకొకటే ప్రార్థన చేస్తాడు. యేసయ్యా మీరిచ్చారు, మీరే తీసుకెళ్ళిపోయారు, నీకే స్తుతి కలుగును గాక అని చెప్పేసి చెప్తాడు. ఏమని అంటాడు తెలుసా పిల్లలు అక్కడ? యోబు యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, దేవుని యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అని చెప్పేసి అంటాడు. చాలా వింతగా ఉంది కదా. మనమైతే ఏమంటాము? ఏంటేసయ్యా ఇలా చేసో, వాళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారు, నా పిల్లలు కూడా చచ్చిపోయారు, ఏం చేయాలి, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడుగుతాం కదా మనమైతే. కానీ అలాగ అడగలేదు యోబు. ఏమంటున్నాడు యోబు? ఇంకా యేసుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుడు అది చూశాడు. అబ్బా నా కొడుకు ఎంత బాగా నన్ను స్తుతిస్తున్నాడు, నేను తనకు అపాయం కలిగింది, తనకున్నాయన్నీ పోయినాయి, అయినా సరే అతను నన్ను వదలలేదు అని చెప్పేసి సంతోషపడతాడు. దానికి రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఏమిచ్చాడో తెలుసా పిల్లలు యోబుకి?
ఎన్ని గొర్రెలు అయితే పోయినాయో, ఎన్ని ఎడ్లు అయితే పోయినాయో, ఎన్ని గాడిదలు అయితే పోయినాయో, ఎన్ని ఒంటెలు పోయినాయో, వాటికి డబల్ గిఫ్ట్ దేవుడు, ఏమేమి పోయినాయో వాటన్నిటికీ డబల్ గిఫ్ట్ దేవుడు యోబుకి ఇచ్చారు. అయితే పిల్లల్ని మాత్రం 10 మంది పిల్లల్నే ఇచ్చారు. 3 మెంబర్స్ ఏమో అమ్మాయిలు, 7 మెంబర్స్ అబ్బాయిలు. లైక్ ఫస్ట్ టైం లాగే నెక్స్ట్ టైం కూడా ఇచ్చారు. ఆ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉండేవారంట. వాళ్ళ దేశంలోనే చాలా అందగత్తులంట వాళ్ళ అమ్మాయిలు. ఇలాగా దేవుడు యోబుని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, యోబు దేవుడు తనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ప్రేమించలేదు. దేవుడు తనకి ఇచ్చాడు అని చెప్పేసి తను దేవుడిని ప్రేమించలేదు. ఏమున్నా లేకపోయినా నేను దేవుడిని ప్రేమించాలి అనుకున్నాడు. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. తన దగ్గర డబ్బు ఉంది, అన్నీ కరెక్ట్గా హ్యాపీగా ఉన్నాయి, అప్పుడు దేవుని స్తుతించాడు, బలులు అర్పించేవాడు దేవుడికి. అలాగే తనకి అన్నీ లేవు, అన్నీ పోయినాయి, అప్పుడు కూడా దేవుడిని స్తుతించాడు. ఎందుకు చేసావు యేసయ్యా, నువ్వు ఇలాగని అడగలేదు. యేసయ్యా నువ్వే ఇచ్చావు నాకు, మళ్ళీ నువ్వే తీసేసుకున్నావు, ఏదైనా నీకే థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పాడు. కానీ ఏ మాత్రము తను దేవుడిని తిట్టడం కానీ, దేవుడిని ఒక మాట అనడం కానీ అస్సలు చేయలేదు. ఇలా చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే, యోబు దేవుణ్ణి చక్కగా ప్రేమించాడు, దేవుడి యందు నమ్మకం ఉంచాడు. నాకు దేవుడు ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు. ఫస్ట్ థింగ్ తను ఏం నేర్చుకున్నాడంటే, ఫలానాది నాకు ఉంది అంటే ఆ దేశం ఇచ్చిందే, ఇప్పుడు నా దగ్గర అది లేదా, ఇచ్చిన యేసయ్య కదా తీసుకున్నారు, లెట్ హిమ్, నాకు మాత్రం నా యేసయ్యే కావాలి అనుకుని తన శ్రమ అంతా కూడా అనుభవించాడు. కానీ ఒక్క మాట కూడా యేసయ్య ఏమాత్రం దూషించలేదు. కాబట్టి మనం అందరం అడుగుదాం, యేసయ్య యోబు ఎలాగైతే నిన్ను తనకు కష్టమైన సమయంలో, తనకు బాధ అనిపించిన సమయంలో కూడా నిన్ను స్తుతించాడో, అలాగే మేము కూడా నిన్ను స్తుతించాలి యేసయ్య అని అడుగుదామా పిల్లలు? ఓకే, అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయాలి. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. యేసయ్యా ఈరోజు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా యోబు తనకు కష్టమైన పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించాడు. అలాగే మేము కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను స్తుతించాలి, మాకు సహాయము చెయ్యండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ వీక్ మనం క్రీమ్ బ్రెడ్ చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఫస్ట్ బ్రెడ్ పెట్టేసండి. యోబు 1:21. క్రీమ్ కలపండి అందరూ. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. మళ్ళీ బ్రెడ్ పెడదామా? యోబు 1:21. ఓకే పిల్లలు, ఈ యొక్క మెమరీ వర్స్ నేను టైప్ చేసి పెడతాను. మీరు అందరూ కూడా ఈ యొక్క మెమరీ వర్స్ని చదవండి. నెక్స్ట్ వీక్ మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.